ఎట్లా అనిపిస్తుందన్న ఈ కాంగ్రెస్ పరిపాలన ఈ 18 నెలలు అవుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడి మరి అందులో ప్రజలకు ఇస్తున్న హామీలు కావచ్చు లేకుంటే ప్రభుత్వ పాలన తీరు ఏ విధంగా నడుస్తుందన్న ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది, మారాల మార్పు కోసం అని జనాలు చేస్తే మార్పు 16 నెలలు అయినా కూడా ఇంతవరకు ఏ మార్పు లేదు. రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధుకు ఇంతవరకు సగం ఇచ్చిరు, సగం ఇవ్వలే. 3.5 ఎకరాల వరకు పడ్డది, ఇంతవరకు బాలే. కొన్ని అట్నే ఉన్నాయి, 10 ఎకరాలు అన్నారు, 20 ఎకరాలు, ఇంకా ఇంతవరకు ఏం లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా, మార్పు తెస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, ఇంతవరకు మార్పు లేదు, ఏం లేదు. ఆయన బాగుపడతాడు, వాళ్ళనే చేస్తాడు, కానీ ఇంతవరకు ఇంకా ఏం మార్పు లేదు. మళ్ళీ ఎట్లున్న తెలంగాణ మళ్ళీ ఎప్పటి లెక్క తెలంగాణ ఎట్లుందో అట్లనే అయింది, ఇంతవరకు మార్పు రాలేదు. జనాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం. మళ్ళీ వస్తే కేసీఆర్ వస్తే మళ్ళా మార్పు వస్తుందని ఆయన కోసం ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉంది. కేసీఆర్ పక్కా గెలుతాడు, 100% షూర్. దేనికైనా కూడా రెడీ అని ఇప్పుడు మొన్న సభ పెట్టి కూడా కాంగ్రెస్కు బుద్ధి చెప్పేటట్టు చేసిండు. చాలా వరకు కేసీఆర్ని నమ్ముతారు. అంటే ఇప్పుడు అట్లా కాదన్నా, మీ అమ్మకు 4,000 పెన్షన్ అన్నాడు, అంటే మీ భార్యకు 2,500 అన్నాడు, సబ్సిడీ గ్యాస్ అంటున్నారు, మళ్ళా అది కరెంటు బిల్లు, ఇవన్నీ రకరకాలుగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ మాఫ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేస్తున్నాం, పెన్షన్లు కూడా ఇస్తున్నాం అంటుంది. మరి ఎట్లా చూడొచ్చు, పెన్షన్స్ వస్తున్నాయా? మహిళలకు 2,500 అన్నారు, ఇంతవరకు 2,500 ఇవ్వట్లే. ఆ దాఖలాలు లేవు. 500 రూపాయల గ్యాస్ అన్నారు, అది లేదు. మళ్ళా పెన్షన్ పెంచుతా అన్నారు, పెన్షన్ పెంచలే. రైతు బంధు పెంచుతా అన్నారు, పాతవి కొనసాగిస్తారు కానీ కొత్తవి మాత్రం ఇంతవరకు అధికారం వచ్చి 16 నెలలు అయినా కూడా ఇంతవరకు ఏం మార్పు లేదు. మరి ఎప్పుడు చేస్తాడో రేవంత్ రెడ్డి. 5.5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నాడు తప్ప ప్రజలను బాగుపడాలి, ప్రజల కోసం చేయాలనేది ఏం లేకుండా అవుతా ఉన్నది. ఇది తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ గోసపడతా ఉన్నది. మళ్ళీ 10 సంవత్సరాలు ఎట్లా ముందు పోయిందో మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు వెనకపోయే అవకాశాలు చాలా కనపడుతున్నాయి, చూస్తూ ఉంటాయి జనాలలా. అంటే చెప్పన్నా, ఇక్కడ పైసలు లేవు అనుకుంటేనే ముఖ్యమంత్రి ఇక్కడ మిస్ వరల్డ్ అంటే అందాల పోటీలు ఇక్కడ జరగడం జరిగింది. మరి దానికి ఎంత 200 చిల్లర కోట్ల ఖర్చు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ అందులో తెలంగాణ మహిళలను ఇక్కడ వాళ్ళకి సంబంధించి కాళ్ళు కడిపియడం అనేది జరిగింది అందగతిలకు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పైసలు లేవు, అప్పులు పుడతలేవు అన్నారు. 250 కోట్లు అందాల పోటీల కోసం తెచ్చిపెట్టి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫామ్ హౌస్లలో, మంచి రెస్టారెంట్లలో, వరంగల్ కూడా ఇప్పుడు పోతా ఉన్నారు అందాల పోటీలు అని పెట్టి. పేదోళ్ళ గుడిసెలు మొత్తం గుడిసేసుకుంటూ పోతా ఉన్నారు. అందాల పోటీల కోసం ఇల్లు కడతా అనేది పోయి అందాల పోటీల కోసం పేదోళ్ళ ఇండ్లు లేకుండా చేసి ఇప్పుడు ఈ అందాల పోటీలు ఎవరి కోసం చేస్తారో, ఎందుకు చేస్తారో రైతులు కనపడతలేరు. కానీ అందాల పోటీలకు మాత్రం అప్పులు తెచ్చి పెడతాను. కానీ రైతులకు రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇవన్నీ అన్న పైసలు. కానీ అందాల పోటీలకు మాత్రం అవి బాగు చేసి ఇవి బాగు చేసి అందాల పోటీలు చేసి మరి ఎవరిని చేస్తానికి చేస్తారో తెలుస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో బుద్ధి చెప్పేదారు తెలంగాణ ప్రజలు. చాలా వరకు మాత్రం టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. అది ఊరైతే రేగోడి పోచారం. స్థానికంగా 1982 నుంచి ఇక్కడ ఉంటున్నా. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా మంచివారు ఉండి, అనుభవశాలులు ఉండి. పీజే గారు ఇక్కడ 22 గుడిసెలు ఉండే ఖాళీ 25 బస్తీలకు వాళ్ళ తల్లిదండ్రుల పేరు పెట్టడం అంటే వాళ్ళ పాట పాడతలే నేను ఇచ్చిండు. కాబట్టి మాకే 115 ఇండ్లకు 500 చేసిండు. వీటికెళ్ళి బ్రహ్మశంకర్ నగర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్ ప్రతి బస్సుకి 25 బస్సులకు పీజీఆర్ ఉండగా ఇచ్చారు. వీళ్ళు వచ్చి కొద్ది రోజులైంది, టైం చూస్తారు పబ్లిక్. ఈ మధ్యలో అనుకునే అన్ని వాళ్ళు చేస్తే కొన్ని చేసిరన్నా ఇంకా 4 పథకాలు ఇవ్వాలి. గృహలక్ష్మి ఒకటి అన్నాడు, ఆడపిల్లలకి ఇస్తే చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ఇచ్చి మళ్ళా యూత్ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే చాలా 100% వాళ్ళు గెలుస్తారని. పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పటికీ దాదాపుగా 17 నెలలు అయిపోయి 18 నెలలు నడుస్తుంది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినట్లన్నా యువకులకు నేనేంటంటే చేయలేదు, అదే తప్పు. ఒకవేళ చేయకపోతే గంగలో కొట్టుకోపోతాం. అంటే ఇక్కడ మరి అందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు, బడ్జెట్ లేదంటున్నారు. 200 చిల్లర కోట్లతోటి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించారు. మరి ఎట్లా చూడాలి? అంటే దాన్ని అంటే ప్రపంచ ఇంతవరకు మన దగ్గర జరగలేదు. దానికి జరిగిందని కానీ ఆనందిస్తారు.
ఆనందిస్తున్నారు. ఆ డబ్బు వేరే రకంగా మార్స్తే ఉపయోగపడుతుండే. అది చాలా తప్పు. అది ఏదో ఆ బామ ఈ బామ ఐశ్వర్యరాయ్ ఈశ్వర్యరాయ్ అంటే అది చాలా తప్పు. అది అదే బడ్జెట్. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇక్కడ తెలంగాణ మహిళలను ఆ మిస్ వాళ్ళకి కాళ్ళు గడిపించారు అంటే తెలంగాణ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అంటే తెలంగాణ అంతా తాకట్లు పెట్టింది అంటున్నారు. ఇది ఎట్లా చూడాలి మరి? అది మాత్రం 100% నిజం. ఓలో చెప్పులు మోయొద్దు, అందల బామల కాలు గారి వాళ్ళ ఆడోళ్ళే మనం ఆడోళ్ళే కాళ్ళు గారికి నెత్తి మీద నీళ్ళు చాలా తప్పు. అది ఆ బడ్జెట్ ఇంకో రకంగా మారిస్తే కొన్ని పనులు అవుతుండే. ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ పనులు అవుతుండే. అడ్డదోళ్ళగా పైసలు ఖర్చు పెడితే ఏ రకంగా గిట్లనే ఉంటుంది. ఇప్పుడు సన్న బియ్యం వరకు లాస్ట్ యుద్ధాలు లేవు. ఇది మాత్రం ఇయ్యకపోతే గంగలో కొట్టకపోతా అన్న కంపల్సరీ. ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటారు, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ అంటారు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లుండబోతుంది ఈ ప్రభావం? ఎట్లుండబోతుంది? ఇప్పటికే 18 నెలల సంవత్సరం అయిపోయింది గ్రామాలలో సర్పంచులు లేక. పరిస్థితి ఏంటి? ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? అంటే సర్పంచ్ల ఎలక్షన్ కంపల్సరీ పెట్టారు, రూల్ అండ్ రూల్స్. ఇప్పుడు ఏంది భయం తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ ఇట్లా పెడితే నేను గ్రామాలు తిరుగుతుంటాను. కేసులలో శంకరంపేట కానీ నారాయణఖేడ్ కానీ అన్నీ. అక్కడ కాంగ్రెస్ వాళ్ళ సర్పంచ్లు అవనర్చలేదు. ఒక కేసులో పోయినా నేను. కేసులో పోతే వాళ్ళు సత్యగమ్మ వాళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వచ్చి ₹1 దీంట్లో ఏం లేదు 6 మందిని కేసు నిలిపించాడు. అలా 6 మంది నేను పోయినా అంటే గ్రామ పంచాయతీ లీడరు ఆ ఊరిలో 2 షూరిటీలు పెట్టేసి 6 మందిని నిలిపించుకొని వచ్చారు. అలా అవ నడుస్తుంది. ఊళ్ళల్లో ఎట్లుంది తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ రాదు. 100% చెప్తున్నాను. నేను ఊరు తిరిగినా దేశం తిరిగినా దాసారి పెట్టాను. ఇక్కడ అన్ని వేషాలు వేపించిన సీమేను ఎనుక వెళ్ళమ్మ రేగొడికి వెళ్ళి తెచ్చి బ్రహ్మంగారు చెప్పి కాజమీతో ఆడిపించిన కొన్ని లక్షల డబ్బులు ఒక లోకల్ లీడర్నే పెట్టిన. ఇక్కడ 500 ఇళ్ళల్లో ఒక్కొక్క రాలికేడు పడదలు దేవునూరికి వెళ్ళి పడదలు అన్ని దేశాలు అంతే తక్కువ. ఇక్కడ లోకల్గా చూస్తుంది. ఈ పథకాలకి ఇట్లా యువకులకు ఈ గృహలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు అక్కడ వేయలేదనుకో ఈ పార్టీకి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను బీఆర్ఎస్ గెలుస్తుంది. 100% చెప్తున్నాను. నా పేరు మాణిక్యం. దీనికి బస్సుకి 88 ప్రెసిడెంట్ ఫౌండర్.